హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. శ్రావణ మాసంలో మరో ముఖ్యమైన పండుగ అనొచ్చు, చాలా మంది ఆచరించే విధానం అనుకోవచ్చు, నాగుల పంచమి. ఈ నాగుల పంచమి ఎందుకు చేస్తారు శ్రావణ మాసంలో? నాగుల చవితి కూడా వస్తుంది కదా, మరి దానికి దీనికి ఏమిటి వ్యత్యాసం ఏమిటి? దాని గురించి చెప్పండి. అంటే ఈ శ్రావణ మాసంలో కూడా చవితి పంచమి రెండు ఆచరించే వాళ్ళు ఉంటారు. ఓకే, మనకి కార్తీక మాసంలో చవితి చవితి వస్తుంది. కొంతమందికి అసలు చవితి ఉండదు, పంచమి చేసే సాంప్రదాయమే ఉంటారు. ఎక్కువ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా నాగుల పంచమే చేస్తారు వాళ్ళు. మిగతా ఆంధ్ర రాయలసీమలో మాత్రం చవితి, దాంతో పాటు పంచమి రోజు కూడా కొన్ని ఉంటాయి వాళ్ళకి. అసలు ఎందుకు ఈ నాగుల చవితి చేస్తారు? అసలు ఒక విషపూరితమైన ఒక జంతువుకి ఏంటిది ఆరాధన? పుట్టకి పాలు పోసేవాళ్ళు, శిలలకి, విగ్రహాలకి నాగశిలలు ఉంటాయి, వాటికి ఆరాధన చేసేవాళ్ళు. అంటే ఇది భార్యాభర్తలు అన్యోన్యత కోసము, బిడ్డల కోసము వివాహం ఆలస్యమైన వాళ్లే కాదు, ప్రతి సంవత్సరం కుటుంబ సాంప్రదాయం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ఒకప్పుడు భారతదేశం మొత్తము కూడా పంట ఆధారంగానే ప్రతి ఒక్కళ్ళు జీవించేవాళ్ళు, పంట మీదే ఆధారపడేవాళ్ళు. కాబట్టి పంట పొలాల్ని పాములు రక్షిస్తాయి. ఎలా రక్షిస్తాయి అనే సందేహం వస్తుంది అందరికి. ఎలుకలు ఏం చేస్తాయి అంటే పంటను నాశనం చేసి కలుగులు ఏర్పాటు చేసుకుని కలుగుల్లోకి వెళ్ళిపోతాయి. వాటిని మనం చేయలేం. ఎంత పొగబెట్టినా అది కలుగు లోపలికి పెట్టుకొని వెళ్ళిపోతుంది. కానీ పాము మాత్రం వెళ్ళి దాన్ని పొలాల నుంచి తరిమేస్తుంది. పాము లోపలికి వెళ్ళగలుగుద్ది కదా, దానికంటే ఈజీగా వెళ్ళగలుగుద్ది, వాటిని పారిపోయేలాగా చేస్తుంది. ఇక్కడ మనం మరి ఈ శ్రావణ మాసంలో పంట పొలాలు వేసే సమయం, నార్లు అయిపోయి నాట్లు వేస్తారు. నార్లు వేరు, నాట్లు వేరు. కొంచెం పెరిగా వాటిని తీసి పర్మనెంట్ గా నాట్లు వేస్తారు. ఇది ఒక పల్లెటూర్ల వాళ్ళకి, వ్యవసాయ సంబంధమైన వాళ్ళకి ఈ వ్యత్యాసం తెలుస్తుంది. ఆ వేసినప్పుడు ఈ శ్రావణ మాసం కాబట్టి మన ఋషులు ఏం చేశారంటే ముందే కృతజ్ఞతగా మా పంట పొలాల్ని రక్షించు స్వామి అనే దానికి సంకేతంగా శ్రావణ మాసంలో ఆ పాలు పోయటం, చలివిడి పెట్టటం, ఆ ప్రదక్షిణలు చేయటం, వారు పోయటం, వస్త్రాలు సమర్పించటం, ఇవి చేస్తారు. ప్రతి పండగ కృతజ్ఞతతో కూడుకుంది భగవంతుడికి. అలానే మనం ప్రకృతిలో మనకు సహాయం చేస్తున్న ప్రతి జీవికి కూడా కృతజ్ఞత. సంక్రాంతి వచ్చే వరకు ఎద్దుల్ని, ఆవుల్ని పూజించటం, ఇప్పుడు ఈ సమయం వచ్చే వరకు నాగులని పూజించటం ఇంటి సాంప్రదాయంగా. ఇది ఎంత ఆచారం ఉంటుందంటే కొంతమంది ఇళ్లలో చాలా ఎక్కువగా ఉంటాయి నియమాలు. తలస్నానం చేశాక దువ్వెన పెట్టకూడదు, సాంప్రదాయంగా తయారవ్వాలి, చెప్పులు వేసుకోకూడదు, అలా రోడ్డెంబటి వెళ్ళాలి ఆలయానికి, వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా స్నానం చేసే సాంప్రదాయం ఉంటుంది. కొంతమంది చెయ్యరు, ఇంటి దగ్గర తయారై వెళ్తారు, వాళ్ళ ఇంటి సాంప్రదాయం. కొంతమంది మళ్ళీ అక్కడ స్నానం చేస్తారు. ఆ పుట్టక పెట్టే చీర ప్రత్యేకంగా ఉంటుంది, నాగుల చీర అని ఉంటుంది మా వైపు అయితే రాయలసీమలో. ఆ చీరను కూడా కొంతమంది అలానే పెడతారు, కొంతమంది ఏమో నీళ్లలో బాగా పిండి అక్కడే అది సమర్పిస్తారు. అది ఒక్కొక్కరి సాంప్రదాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. అలాగే నువ్వుల పిండి ఎందుకు పెడతారు, చలివిడి ఎందుకు పెడతారు? మనకి ఆషాఢ మాసం సగం వరకు కూడా వేసవి కాలం అనేది ఉంటుంది, ఒంట్లో ఎక్కువగా వేడి ఉంటుంది. అవునా? ఈ వేడిని తగ్గించుకోవాలి అని అంటే చలివిడి అవసరం. అలాగే బయట అంతా చల్లగా, ఇప్పుడు చూసారు కదా ఎంత వర్షాలు 10-15 రోజులు అయిన పడుతూ ఉన్నాయి. ఒంట్లో ఉష్ణ శాతం పెరగాలి అంటే నువ్వులతో తయారు చేసిన పదార్థాలని తినాలి. మన ఋషులు ఎంత గొప్పవాళ్ళు అంటే ప్రసాదంగా అదే పెట్టు, అదే నువ్వు స్వీకరించు అనేది ఇక్కడ చెప్తారు. అలా ఇవి పెట్టడానికి కారణం అది. అలాగే పోగుదారం అని వేస్తారు, ఇంటి దగ్గర పోగులు తయారు చేసుకొని. ఒకటి పుట్టక అలాగే వదిలేస్తారు, ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి ధరిస్తారు. ఉపవాసం ఉండాలి, భూశయనం అనేది ఉండాలి. కాకపోతే ఇప్పుడు అనారోగ్య రీత్యా చాలా మంది కఠిన ఉపవాసం చెయ్యొద్దు. అంటే ఉపవాసం అంటే అమ్మా కంప్లీట్ గా అసలు ఏమీ తినకుండా ఉండటమా, లేకపోతే పండ్లు అలాంటివి తినవచ్చు? అందుకే అస్సలు తినకుండా ఉంటే పాపం వస్తుంది, ఎందుకంటే శరీరాన్ని కష్టపెట్టకూడదు. అందులో ఇప్పుడు మన ఆహారపు అలవాట్లు, మన జీవిత అలవాట్లన్నీ మారిపోయాయి. కాబట్టి శరీరం అంత దృఢంగా ఎవరికీ లేదు. అందులో థైరాయిడ్, షుగర్, బీపీ, మైగ్రేన్ లేని మనిషి అంటూ లేరు భూమి మీద.
90 మంది ఉంటారు 100 మందిలో. అవును. మరి ఉపవాసం చేస్తే శరీరం ఏమవుతుంది కాబట్టి సాత్విక ఆహారాన్ని స్వీకరించండి. ఉమ్, టీలు కాఫీలు తాగకూడదు, ఓకే. అవి యాసిడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి కడుపులో. కాబట్టి పాలు, ఉమ్, ఇంకా అసలు కాచని పాలు అయితే చాలా మంచిది, పచ్చివి. పచ్చివి ఉమ్, ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఉమ్, లేదు పాలైనా కానీ గోరువెచ్చగా పంచదార లేకుండా తాగితే చాలా మంచిది. ఉమ్, పండ్లను తీసుకోవాలి. ఎలాంటి పళ్ళని? సిట్రిక్ యాసిడ్ ఉన్న పళ్ళని స్వీకరించకూడదు, ఎందుకంటే కడుపు ఖాళీగా ఉండి అది గ్యాస్ ఫామ్ చేస్తుంది. కాబట్టి అరటి పళ్ళు, పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు ఉమ్, ఇలాంటివి స్వీకరించవచ్చు. కొంతమంది అమ్మ మేము ఉద్యోగం చేస్తాం, ఇవన్నీ కావు, పాలు పోసి వెళ్తాం, మా పరిస్థితి ఏంటి అంటే ఉమ్, ఉల్లి, వెల్లుల్లి, బియ్యానికి సంబంధించిన ఆహార పదార్థాలని పక్కకు పెట్టి ఉమ్, గోధుమకు సంబంధించిన ఏ ఆహార పదార్థమైనా కొంచెంగా స్వీకరించాలి. ఓకే. ఎక్కువగా స్వీకరిస్తే ఏమవుతుంది అంటే మనం ఆ రోజు చేసిన పూజా ఫలితం అనేది మనకి నిద్ర వస్తుంది. ఉమ్, అది తమోగుణ ప్రధానమైనది. ఉమ్, పూజ చేసేటప్పుడు తమో గుణం ఆవరించకూడదు, ఉమ్, అది చాలా చాలా ప్రమాదకరమైనది తమోగుణం. ఉమ్, కాబట్టి ఇటువంటి ఆహార పదార్థాలని స్వీకరిస్తూ ఈ నాగుల చవితిని చేయడం. మరి ఉపవాసం చేశాము, సాయంత్రం భోంచేయవచ్చా చాలా మంది. ఉమ్, సరే మీకు ఓపిక లేదు, కొంతమంది ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా సందేహం ఉంటుంది. ఉమ్, వాళ్ళు మీరు సాయంత్రం పూజ చేసి నక్షత్ర దర్శనం చేసుకొని ఉమ్, బాగా మంచి భోజనం వండుకొని అప్పుడు నాగులకి చెప్పుకోవాలి, స్వామి నా శరీర దారుఢ్యం లేదు, నేను భోంచేస్తున్నాను అని చెప్పి ఆ భోజనాన్ని స్వీకరించటం. ఓకే. మరుసటి రోజు స్వామికి ఏమేంటి పాయసం, పులిహోర ఇలాంటి ఆహార పదార్థాలన్నీ తయారు చేసుకొని మరలా కొబ్బరికాయని తీసుకొని వెళ్ళి ఉమ్, మనం తోరం కట్టుకొని ఉంటాం. ఉమ్, ఆ ఉమ్, తోరాన్ని అక్కడే విసర్జించి ఏదైనా ఒక వృక్షం మీద వేసి ఉమ్, ఈ నైవేద్యాన్ని నివేదించి ఉమ్, నేను నా పూజను పూర్తి చేస్తున్నాను అని ముక్కొని ఇంటికి వచ్చి మళ్ళా భోంచేయటం, ఉమ్, ఆ భర్త యొక్క పాదాలని ముక్కటం. ఉమ్, కొన్ని ప్రాంతాలలో పంచమి రోజు గరుడ పంచమి అంటారు. ఉమ్, ఉమ్, అలాగే ఆ రోజున నోము కూడా ఉంటుంది, గౌరీ నోము కొంతమందికి. ఉమ్, కొంతమందికి ఏంది, చాలా మందికి ఉంటుంది ఆ నోము అనేది. ఆ నోము నోచుకునే సాంప్రదాయం ఉంటుంది. అలా ఎవరి సాంప్రదాయాన్ని బట్టి, ఎవరి ఇంటి ఆనవాయితీని బట్టి వాళ్ళు చేసుకోవాలి. ఉమ్, అమ్మ మరి మాకు చవితి రోజు వీలవ్వలేదు, ఉమ్, మరి మహిళలు ఎలా? కదా, ఉమ్, ఉమ్, ఏదైనా ఆదివారం చేసుకోవచ్చు. ఓకే. ఏ ఆదివారం అయినా శ్రావణ నాగుల మాసంలో చవితి ఏ చేసుకోవచ్చు. ఆదివారం అయినా చేసుకోవచ్చు నాగుల చవితిని. నాగుల ఉమ్, చవితిని. ఉమ్, ఉమ్, అయితే ఇక్కడ ఏంటిది, మనం ఆదివారం పాలు పోసి భగవంతుడికి నైవేద్యం కూడా ఆ రోజే. ఎప్పుడైనా చవితి రోజు చేస్తే అన్ని ఉడకబెట్టనివి పెడతారు, ఉమ్, పెసరపప్పు నానబెట్టింది, ఉమ్, చలివిడి వేయించరు, బియ్యం ఉమ్, కానీ ఏవైనా ఉమ్, నువ్వుల పిండి వేయించరు, అలా పచ్చివే తయారు చేసి పెడతారు. ఓకే. మరుసటి రోజు ఏంటిది అంటే అన్ని ఉడకబెట్టినాయి, గుగ్గుళ్ళు, ఉమ్, శనగలు కానీ అలసందలు కానీ ఏవైనా ఉడకబెట్టినవి ఆహార పదార్థాలు. ఉమ్, అంటే ముందు రోజు ఉపవాసం చేస్తాం కాబట్టి ఉడకబెట్టినవి కూడా తినొద్దనే దానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓకే. మరుసటి రోజు ఉపవాసం విరమిస్తున్నాం కాబట్టి ఉడకబెట్టినవి అన్నీ కూడా, అంటే మన జీర్ణ వ్యవస్థకి ప్రసాదాలకి లింక్ చేశారు చూడు మన పెద్దవాళ్ళు. ఉమ్, అసలు వాళ్ళ యొక్క ఆ ఆలోచనకి, వాళ్ళ యొక్క అంటే వాళ్ళు చేసి అనుభవించి మంచిని మనకు అందించారు. అవును. అలా ఈ నాగుల చవితిని ప్రతి ప్రాంతంలోనూ అంటే చాలా వరకు చేసుకుంటారు. ఉమ్, ఇప్పుడు కొంతమంది కార్తీక మాసంలో మేము ఆ బిడ్డల దగ్గరికి వెళ్తున్నాం, శ్రావణ మాసంలో చేసేసి వెళ్తాం, ఎందుకంటే అక్కడ మనకు అవకాశం ఉంది. ఉమ్, అలా చేసుకోవచ్చు. భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు నాకు ఇప్పుడే చెయ్యని చెప్పడు. ఉమ్, నీది నీ సాంప్రదాయం కార్తీక మాసంలో కదా, ఇప్పుడు ఎలా చేస్తావని అడగడు. ఉమ్, ఉమ్, నీ భక్తికి మెచ్చుతాడు, అయ్యో అప్పుడు మిస్ అవుతుంది, ఇప్పుడు చేస్తాను స్వామి అనేది. ఉమ్, ఉమ్, అలా ఎవరైనా కానీ ఏదైనా భయపడకూడదు. పూజ ఆరాధనప్పుడు చెయ్యలేకపోయామే ఏం జరుగుద్దో అని భయపడకూడదు. ఉమ్, భగవంతుడు కదా, మనల్ని ఏం కొట్టడు తిట్టడు కదా, ఉమ్, మన పరిస్థితి ఆయనకి తెలుస్తుంది. కాబట్టి చంటి బిడ్డలు ఉన్నవాళ్ళు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు, గర్భవతులు ఉమ్, ఉపవాసం చేయకూడదు. Right. చక్కగా భోజనం చేయొచ్చు, పాలు పోసొచ్చే వరకు ఉండి తర్వాత వంట చేసుకుని, నేను చెప్పా కదా అల్లం, ఉల్లి, వెల్లుల్లి, మసాలా పదార్థాలు లేకుండా చక్కగా అన్నం, పప్పు, కూరలు ఇలాంటివి స్వీకరించవచ్చు. చాలా చక్కగా వివరించారు. నాగుల చవితి ఒకవేళ మీరు చేసుకోలేని పక్షంలో, ఆ రోజు ఒకవేళ చేసుకోలేకపోతే ఏ రోజు చేసుకోవచ్చు, దాని విధానం ఏమిటి, ఎందుకు చేసుకోవాలి, దానివల్ల వచ్చే పుణ్య ఫలితం ఏ విధంగా ఉంటుంది, మరి చాలా బాగా వివరించారు రమాదేవి గారు. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా? ఉంటే కనుక కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా అమ్మకు సంబంధించి మీరు ఇంకేమైనా కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారా? తప్పకుండా వాటి గురించి కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.